యూదా పత్రిక 17వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొనుడి. ప్రియులారా, కట్టుకొనుచు ప్రార్థించుచు కాచుకొనుచు నిలిచి ఉండుడి. యేసుక్రీస్తు బిడ్డలు ఒక చక్కటి జారుడు బండ మీద కూర్చుంటే పరలోకానికి పోయినట్లుగా ఉండే స్థితిలో లేరు. యేసు ప్రభు బిడ్డలు ఎవడైనా నన్ను వెంబడించగోనిడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. చక్కటి ఒక వాక్యము అంచె దినాలలో ఉన్న క్రైస్తవులకి యూదా పత్రికలో రాయబడి ఉంది. ఈ యూదా యేసుక్రీస్తు సహోదరులలో ఒకడైన యూదా. ఈయన ఇస్కారియోతు యూదా కాదు. ఇస్కారియోతు కూడా పత్రిక రాశాడు బైబిల్లో అని చెప్పారు. అందుకే మేము చదవడం మానేసామని అనేరు. అనకండి, ఇది మంచి యూదా. మంచి యూదా అంటే యేసుప్రభు శిష్యుల్లో ఒక యూదా ఉన్నాడు, ఆయన కాదు. ఈయన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అవుతాడు. యాకోబు ఒక సహోదరుడు, యూదా యాకోబు అని వారు మన మధ్య ఉన్నారు కదా, ఈ వడ్లవాణి కుమారుడు కదా అని అన్నారు, చూసారా? ఆ సహోదరులలో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. కానీ అటు యాకోబు కానీ ఇటు యూదా కానీ యేసుక్రీస్తు నిజంగా దైవ కుమారుడని సిలువ యాగము చేశాడని విశ్వసించారు కాబట్టి యేసు ప్రభువును వెంబడించారు. కాబట్టి యాకోబు ఒక శ్రేష్టమైన పత్రిక బైబిల్లో రాశాడు. మోకాళ్ళ ప్రార్థన యాకోబు యొక్క ప్రత్యేకత. ఈ యూదా అంచె దినాలలో ప్రభువు రాకడ దినాలలో కలిగే విపత్తులను అలనాటి పరిశుద్ధులను హెచ్చరించడానికి రాశాడు. ఈనాడు మనకు అది ఎంతో అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది అని నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను అని నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అదిగో అనుమానంగా హల్లెలూయా చెప్పారు. బుద్ధి లేని కన్నికలు, బుద్ధిగల కన్నికలు సిద్ధంగానే ఉన్నాం అనుకున్నారు. సిద్ధపడ్డారు, బైబిల్ పట్టుకొని వెళ్ళినట్టుగా వచ్చారు. కానీ ఆయన రాకడ ఆలస్యం అవ్వగానే ఏం చేశారంట వాళ్ళు? మీలో కొందరులాగా కునికి నిద్రించారు. అకస్మాత్తుగా అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే తడుముకుంటూ లేచారు. కానీ నూనె లేనందున వారి దివిటీలు వెలగలేదు. వారు నూనె తెచ్చుకునేలోగా తలుపులు వేయబడ్డాయి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందని ఎరిగిన వాడు సిద్ధంగా ఉండాలి. అదే ఎలా ఉండాలని ఇక్కడ చెబుతుంది ఈ వాక్యంలో. అంచె దినాలలో క్రైస్తవులు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే వారిగా ఉంటారు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. క్రైస్తవ భక్తి కూర్చునేది కాదండి, లేకపోతే రెడీమేడ్ కాదండి, అది కట్టుకోవాలి. రోజులు గడుస్తూ ఉండగా మన విశ్వాసములో అభివృద్ధి చెందాలి, దేవుని ప్రణాళికలో నడవాలి, దేవుని చిత్తాన్ని ఎరగాలి. మీకు తెలుసా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీ ద్వారా సాధించాలనుకున్న పనులు ఉన్నాయి. అది కనుగొన్న వారు ధన్యులు. ఈ రోజున ఈ జైపాల్ ఏదన్నా చేయగలుగుతున్నాడంటే అది దేవుని ప్రణాళికలో ఉన్నది, నెరవేరుతుంది, లోబడుతున్నాను అంత మటుకే. అది నీ పట్ల కూడా ఉంది. మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు హానికరమైనవి కావు, అవి మేలుకరమైనవే. చాలామంది క్రైస్తవుడు రక్షించబడ్డాక నేను ఎందుకు రక్షించబడ్డాను అన్న ప్రశ్న వేసుకోవటం లేదు. మీరు యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఇంతమంది ఈ లోకంలో ఉండగా, ఇంకా ఎందరో యేసుని ఎరగని వారు ఉంటుండగా నిన్ను మాత్రం దేవుడు ఎందుకు కనుగొన్నాడు? నీవు మాత్రం ఎందుకు ఆకర్షించబడ్డావు? నీవు మాత్రం ఆయన సన్నిధికి ఎందుకు వచ్చావు? నీ కోసం దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన ప్రణాళికలో నీవు నడవాలి.
ఆయన విశ్వాస జీవితంలో నీవు కట్టబడాలి, కట్టుకోవాలి. యేసుప్రభు చెప్పాడు, ఎవడైనాను నా మాటలు విని ఆ మాట ప్రకారము లోతుగా తవ్వి పునాది మీద తన ఇల్లు కట్టుకున్నవాడు ధన్యుడు. తుఫాన్ వచ్చినా వరద వచ్చినా ఆ ఇల్లు పడదు. అయితే నా మాట వినక తన ఇష్టానుసారంగా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు తొందరగా కట్టి ముగించేస్తాడు, కానీ గాలి వీచెను, తుఫాన్ వచ్చాను, ఆ ఇంటి పాడు గొప్పది. చాలామంది క్రైస్తవుల భక్తి టపక్కన కూలిపోతుందండి. అంత మంచి బిలీవర్ కదా ఆయన, అంత బాగా కానుకలు ఇచ్చేవాడు కదా ఆయన, చర్చిలో వచ్చి సాక్ష్యం కూడా చెప్పాడు కదా ఆయన, ఎందుకు అలా అయిపోయాడు ఆయన? మంచి విశ్వాసం ఏంటమ్మా అలాగైపోయింది ఆమె? అంతగా దేవుడు లేడంటుంది ఏంటి ఏకంగా ఒకేసారి? మంచి దేవుని బిడ్డ కదా, ఏంటి అలాగా పాపంలో పడిపోయాడు, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, అదేంటి అలా డబ్బుకి కక్కుర్తిపడి దేవుడి చిత్తాన్ని వదిలేశాడనే మాటలు వింటున్నారా, వింటలేదా? వింటున్నారా? ఏంటండి? ఎందుకు? దేవుని మాట లేకుండా నువ్వు చేసే వ్యాపారం, దేవుని చిత్తం లేకుండా నువ్వు చేసుకున్న పెళ్ళి, దేవుని చిత్తం లేకుండా నువ్వు తలపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోతాయి, విఫలమవుతాయే కానీ అవి నిలబడవు. శోధన రాగానే, పోరాటం రాగానే నష్టపోతున్నారు. అందుకే యేసుక్రీస్తుని ఎరిగిన వారు మీ జీవితంలో నేర్చుకోండి, దేవుని చిత్తం, దేవుని మాట ప్రకారము మీ ప్రవర్తన నడిపించుకోవాలి. నేను ఇంతవరకు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారో లేదో, ప్రతిసారి దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగానే ఈ సేవ నడిపిస్తున్నాను, కానీ నా సొంత ఆలోచనలు పెట్టి నడపలేదు. నడిపితే అది ఆగిపోద్ది ఎక్కడో చోట. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు దేవుని చిత్తాన్ని ఎరిగారా? చాలామంది చెప్తుంటారు, నా ఫ్రెండ్ మాట విని ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి, ఇవాళ నేను పూర్తిగా మునిగిపోయాను అప్పుల్లో. ఇక్కడ ఉన్నారటోళ్ళు ఏమండి? పెళ్లి విషయంలో ఏదో ఒక ఆకర్షణలోకి ప్రేమించాను అనుకొని ఒక వ్యక్తికి చనువిచ్చి నా బ్రతుకును పాడు చేసుకున్నానండి. ఎంతమంది చెప్తున్నారు? ఉద్యోగం విషయంలో ఎక్కువ వస్తుంది దుబాయ్లో జీతమని మా ఫ్రెండ్ చెప్తే అక్కడికి వెళ్ళానండి, ఇబ్బందులు పాలైపోయానండి. ఎవరి మాట వింటున్నావు? దేవుని మాట వినండి. మీరు కెరియర్ విషయంలో, మీరు ఒక చదివించే విషయంలో బిడ్డల్ని దేవుని చిత్తమేలో మీ బిడ్డల్ని కాలేజెస్లో జాయిన్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పారనో, ఏదో లంచం ఇస్తే వచ్చిందనో, ఎవరో రికమెండ్ చేశారనో మీరు వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు మధ్యలో ఆగిపోవడం చూస్తున్నాం. విశ్వాసుల జీవితాల్లో పతనాలు ఎందుకుంటున్నాయి? విశ్వాసుల జీవితాల్లో నష్టాలు ఎందుకుంటున్నాయి? విశ్వాసుల జీవితాలలో కరువులు ఎందుకుంటున్నాయి? కష్టాలు ఎందుకుంటున్నాయి? దేవుని మాటను పాక మన చిత్తము, మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు కష్టాలు పాలవుతాం. అందుకే విశ్వసించిన క్రీస్తు మీద మీ జీవితాన్ని కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. క్రైస్తవులారా, మీకు అవసరమైనది చెప్పండి, 3 అక్షరాలు: ప్రార్థన. బిల్లీ గ్రహాం గారిని ఎవరో అడిగారట, అయ్యా ఒక క్రైస్తవుడికి అత్యవసరమైంది ఏంటి అని. ప్రేయర్ అన్నాడట. రెండోది ఏంటంటే అన్నాడట, ప్రేయర్ అన్నాడు. మూడోది ఏంటంటే అన్నాడంట, ప్రేయర్. ప్రార్థించగలిగిన వాడు, ప్రార్థించే క్రైస్తవుడు వర్ధిల్లుతాడండి. మోకరించడం మర్చిపోయాడు క్రైస్తవుడు. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తిని మర్చిపోయాడు క్రైస్తవుడు. మోకాళ్ళ ప్రార్థనలో దేవుని ప్రత్యక్షతలు కనుగొంటాం, దేవుని చిత్తాన్ని ఎరుగుతాం. మోకరించినప్పుడు మన భారాలన్నీ దిగిపోతాయి. ఒక ఒంటెల మీద భారాలు వేస్తారండి, మూటలు వేస్తారు. ఆ మూటలు ఒంటె దింపాలంటే అది ఏం చేయాలో తెలుసా అండి? మోకాళ్ళ మీద పడాతేనే నేను వంగనం అంటే మూటలు మొయ్యిస్తూనే కూర్చోవాలి. అంతే. మన భారాలన్నీ పోవాలంటే మన మోకాళ్ళ మీద పడాలి. మీ నిమిత్తమై ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంతమంది ఈ రోజున ప్రార్థిస్తున్నారు? ప్రార్థన మనమే చేస్తామా, ఇంకెవరన్నా చేస్తారా చెప్పండి? మన దేశంలో ఉన్నోళ్ళు ప్రార్థన చేయరా? ముస్లింలు ప్రార్థన చేయరా? హిందువులు ప్రార్థన చేయరా? సిక్కులు ప్రార్థన చేయరా? అందరూ చేసుకుంటారు ప్రార్థన. అలాగే మనం కూడా మాటలతో చేసే ప్రార్థనలు, పొద్దున్న లేచిరండే కొన్ని ప్రార్థనలు, సాయంత్రం పడుకునేటప్పుడు కొన్ని ప్రార్థనలు, అవసరమైనప్పుడు కొన్ని ప్రార్థనలు. కొంతమందికి ప్రార్థన అంటే పెద్ద లిస్టు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వటం అన్నమాట.
దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుక్కోవటం. అదేనా ప్రార్థన? అడుక్కోవటం ప్రార్థన కాదండి. ఏంటండి? ఆచారంతో చేసే పరలోక ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని నిద్రపోతారు కొంతమంది. ఆచారంతో చేసే పరలోక ప్రార్థన కాదు. చాలామంది కంఠతా ప్రార్థనలు చేస్తారు, చాలామంది ఆచార ప్రార్థనలు చేస్తారు. కొందరు ప్రార్థన మొదలు పెట్టారంటే ముగించరు, అసలు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అబ్బో నేను ప్రార్థనలో నేను ఎంత గొప్పనో చెప్పుకోవడానికి ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు ఎంత గొప్పడో చెప్పడం. ప్రభువా మరి నేను ఆయన నీ కోసం ఉపవాసం ఉంటున్నానయ్యా, దశమ భాగం ఇస్తున్నానయ్యా, నేను ఆ చోరులాగా, ఈ సొంకర్లాగా, ఆ పాపిలాగా లేనయ్యా, నీకు స్తోత్రమయ్యా అంటున్నాడు పరిశీయుడు. ఏంటా ప్రార్థన చేస్తున్నాడు? తన గొప్పతనంతో చెప్పుకుంటున్నాడు. నీ గొప్పతనం చెప్పుకునేది కాదు ప్రార్థన. దేవుని గొప్పతనాన్ని గురించి పొగిడేది ప్రార్థన. దేవా నీవు స్తోత్రార్హుడివి, నీవు ప్రార్థన ఆలకించేవాడివి, నీవు అద్భుతాలు చేసేవాడివి, నా కోసం ప్రాణమిచ్చేవాడివి, నా బాధలు భరించేవాడివి, నన్ను లేవనెత్తేవాడివి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్పే ప్రార్థన స్తుతి ప్రార్థనగా ఉంటుంది, కానీ అడుక్కోవటం కాదండి, ఆచార ప్రార్థన కాదండి. పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు. మనం పొడిపొడి మాటలతో చేసే ప్రార్థన కొద్దిసేపట్లో ఆగిపోతుందండి. పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని ఆవరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మ కూడా మన పక్షములో యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు సహాయము చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒక్కోసారి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తం తెలుసుకుందామని, ప్రభా బెంగళూరులో ఒక ఉద్యోగం వచ్చింది, ముంబాయిలో ఒక ఉద్యోగం వచ్చింది, బెంగళూరు వెళ్ళమంటావా, ముంబాయి వెళ్ళమంటావా అని ప్రార్థనలో కూర్చున్నారనుకోండి. ప్రభా ముంబాయి వెళ్ళమంటావా, బెంగళూరు వెళ్ళమంటావా, ముంబాయి వెళ్ళమంటావా, బెంగళూరు వెళ్ళమంటావా, నువ్వు చెప్పినాయన నువ్వు చెప్పిందే చేస్తానని నిజంగా అప్పగించుకున్నామనుకో, నీకు ముంబాయి వెళ్ళాలనే ఉందనుకో. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నేను ముంబాయి వెళ్ళాలని ఉంది నాయన, ముంబాయిలో అయితే బాగుంటుంది ప్రభా, మా బంధువులు ఉన్నారు నాయన, నాయన అక్కడైతే జీతం ఎక్కువ అంట ప్రభా, లేకపోతే బెంగళూరు వెళ్ళమంటే బెంగళూరు వెళ్తాను ప్రభా, బెంగళూరు వెళ్ళమంటావా ముంబాయి వెళ్ళమంటావా ప్రభా, నీ ఇష్టం నాయన, నువ్వు వద్దంటే నేను బెంగళూరే వెళ్తానులే నాయన, నేను ఏమైనా సరే నేను బెంగళూరు వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభా, నీ చిత్తం నాయన, నేను బెంగళూరు వెళ్ళమంటే వెళ్తాను నాయన, నీ చిత్తమయ్యా, నీ చిత్తమని నాకు తెలిసిపోయింది నాయన, బెంగళూరు వెళ్తాను నాయన ఆమెనంటావు. నీకు తెలియకుండానే నీ మనసు రూపాంతరం పొందుద్ది. నువ్వు ఒకటి అనుకొని కూర్చుంటావు, నువ్వు ప్రార్థన ముగించేటప్పటికి దేవుడి చిత్తం మరొకటైతే ఏదైతే అది నువ్వు ప్రార్థనలో చేసి ముగిస్తావు. అలాంటి ప్రార్థన మీకు ఎవరికైనా అలవాటు ఉందా? నేను ముంబాయే పోవాలి, నేను ముంబాయి వెళ్ళేటట్టు ప్రార్థన చేయండి, అక్కడికి పోయి మునిగిపోయేటట్టు ప్రార్థన చేయండి అన్నట్టు కొంతమంది ముక్కిపట్టు పడతారు. నీ ఇష్టాన్ని దేవుని మీద రుద్దటం కాదండి ప్రార్థన అంటే, దేవుని చిత్తాన్ని నీ బ్రతుకులో తెలుసుకోవటమే ప్రార్థన. అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ఆత్మ మనకు నేర్పిస్తాడు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలి. ఎంతమంది మీరు ప్రార్థిస్తారో చేయి చూపించడం చూద్దాం. నిజంగా ప్రార్థన పరులేనా మీరందరూ? హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థిస్తారు? పొద్దునే లేచిన వెంటనే ప్రభువా రాత్రి అంతా కాపాడావు నాయన, నీకు వందనాలు, ఆమెన్, కాఫీ. అదా ప్రార్థన? యేసు ప్రభు ఇంకా చీకటిగా ఉండగానే ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పరిశుద్ధుడైన ప్రభువుకే ప్రార్థన అవసరమైతే మనలాంటి వారికి మరెంతో ప్రార్థన అవసరం కదా. ఈ రోజంతట్లో వచ్చే శోధనలు జయించడానికి, ఈ రోజంతా నీ చిత్తం చేయడానికి, ఏ పాపంలో పడకుండా ఉండడానికి నీ శక్తినిమ్మని వేకువనే లేచి ప్రార్థించేవారు ధన్యులు. ఈ రోజు నుండి వేకువనే లేచి కొద్ది నిమిషాలైనా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందున దేవునికి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది రాత్రులు ప్రార్థన చేసుకుంటారా? మీరు రాత్రులు మంచం మీద ఎక్కి మంచం మీద మోకరిస్తారు. చాలామంది మంచం మీద మోకరించి, ప్రభా నాయన నేను ప్రశాంతంగా నిద్రపోయేటట్టు, ప్రభా నువ్వు పోలీసు వాళ్ళలాగా నా మంచం చుట్టూ కాపలా ఉండు, నేను నిద్రపోతున్నాను ఆమేన్ అంటారా? ఏంటండి, ఈ రోజులో నేను చేసిన తప్పులు క్షమించిన ఆయన, నేను మాట్లాడకూడని మాట్లాడాను, నేను అనవసరమైన మాటలు మాట్లాడాను, నేను అబద్ధం మాట్లాడాను, నేను మనసులో అసూయపడ్డాను, నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి నష్టపోయాను, నాయన నన్ను క్షమించు, మరొకసారి ఎటువంటి తప్పులు చేయకుండా సహాయం చేయి, ఈ రాత్రి నన్ను క్షమిస్తే కానీ నేను నిద్రపోను అని ప్రభు యొక్క క్షమాపణ పొందే వరకు ప్రార్థించడం అనేది నిజమైన ప్రార్థన. మన పాపములు, మన తప్పులు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన, ఎప్పుడైతే నీ పొరపాట్లు నువ్వు గ్రహించుకొని పశ్చాత్తాపడతావో ప్రభు నిన్ను క్షమిస్తాడు, కానీ నీ మీద ఎటువంటి శిక్షకు నీవు పాత్రుడిగా నిన్ను వదలడు. కాబట్టి రాత్రి పడక వెళ్ళేటప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి.
కోపపడుడి కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనీయకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపం మనసులో పెట్టుకొని పడుకోకండి. భార్యాభర్తలు దెబ్బలాడుకొని రాత్రంతా దెబ్బలాడుకుంటూ ఉంటారండి. రోజుకి చాలా నిద్ర వస్తుంది, రేపు పొద్దున చూస్తుందా పడుకో అంటాడంట. అప్పుడు మళ్ళీ పొద్దున్న లేచినంటే మళ్ళీ మొదలు దెబ్బలాట. కాదు. పడకకు వెళ్ళక ముందే భార్య మీద కానీ, భర్త మీద కానీ, పొరుగువారి మీద కానీ, నీ విరోధుల మీద నీ కోపం ఉంటే నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు నిద్రపోయినప్పుడు సుఖమైన నిద్రను, ప్రశాంతమైన నిద్రను కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాడు పరిశుద్ధుడైపోతూ ఉంటాడండి. ఎప్పటికప్పుడు నూతన అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేయటం లేదు కాబట్టి క్రైస్తవులు పెడదారులు పడుతున్నారు, తప్పుదారులు పడుతున్నారు. సొంత ఆలోచనల ప్రకారం నడుచుకొని కష్టాల్లో, నష్టాల్లో ఇరుక్కుపోతున్నారు. ఎన్ని కుటుంబాల్లో ఈ దినాన శోధన ఉంది. ఎంతమంది భార్యాభర్తల మధ్య ఈ రోజున గొడవలు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసిందండి. మధ్యాహ్నం నా దగ్గరికి కనీసం ఒక 200-300 మందికి నేను ప్రార్థన చేస్తుంటాను. నా దగ్గరికి నేరుగా వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళలో చాలామంది నన్ను కోరింది ఏంటంటే, మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వటం లేదు, పెళ్ళి అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి అని అడిగారు. ఈ రోజుల్లో నేను గమనిస్తున్నానండి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుడు ఏర్పాటు చేస్తే సాతాను దాన్ని హీనమైనదిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. జరిగితే అనవసరమైన తప్పుడు వివాహాలు జరిగి కష్టాలతో విడిపోతున్నారు. లేకపోతే దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డ వారికి వివాహాలు జరగకుండా ఆటంకపరచబడుతున్నారు. మరి కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని వింటుంటాను నేను. ఆ ప్రాంతాల్లో అటువంటి దురాత్మలు ఎక్కువ తిరుగుతుంటాయి అనుకుంటాను. చాలామంది వినపడటం లేదు, ప్రార్థన చేయమని కూడా అడిగారు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు, గుంటూరు లాంటి స్థలాలకు వెళ్ళినప్పుడు గర్భఫలం లేదు. ఇక్కడ కూడా అడిగారు కొంతమంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఆ దేవుడిచ్చు బహుమానాన్ని నువ్వు పొందకుండా ఆటంకపరచబడుతున్నావంటే నీవు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వలేదు. భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి ప్రార్థన చేయటం లేదు, మీరిద్దరూ కలిసి దేవుణ్ణి అడగటం లేదు. కాబట్టి ఈ రోజున ఎంతోమంది గర్భఫలం లేని వారిగా ఉంటున్నారు. అదొక సాతాను కలుగజేసే ఆటంకం. దేవుడు మీరు పిల్ల తరాలకు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్తే, నీ బిడ్డలు దేవుడు ఆశీర్వదించాలని, నీకు గర్భఫలాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తుంటే సాతాను నిన్ను లొంగదీసి దేవుని ఆశీర్వాదాలు పొందకుండా నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడి మీద ఎప్పుడు కోపం పెట్టుకోకండి. దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు అనకండి. దేవుడు పెళ్ళి అవ్వకుండా ఆపుతున్నాడు అనకండి. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. కానీ నీకు ఎంత దేవుని ఆశీర్వాదాలు ఇచ్చినా నీదో ఆశీర్వాదంలో ఉండటం లేదంటే కారణం ఏంటి? ఒక కుండలో ఎన్ని నీళ్లు పోసినా ఉండటం లేదంటే అర్థం ఏంటండి? బిందెలు పోస్తున్నా నిండడం లేదండి. అది అర్థం ఏంటి? చిల్లుంది, దానికి చిల్లుంది. దేవుడు ఆశీర్వదిస్తూనే మనకు నిలబడటం లేదంటే మనకు విశ్వాసం లేదు. మన జీవితంలో లొసుగులు ఉన్నాయి. మన జీవితంలో సాతానుకు చోటు ఇస్తున్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఇలాంటి కూటాలకు వచ్చినప్పుడు ఎందుకు నన్ను ఆశీర్వదించలేదు? ఏంటి నాలో నా గర్భఫలం రాకపోవడానికి కారణం ఏంటి? మా బిడ్డలకు వివాహం కలగకపోవడానికి కారణం ఏంటి అని మీరు దేవుని దగ్గర ప్రశ్నించండి. మీరు దేవుని సన్నిధిలో కూర్చుండగానే దేవుడు మీకు జవాబులు ఇస్తాడు. మీకు మీ మీద ఉన్న సాతాను ప్రభావం నుండి, సాతాను కట్ల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అవును ఎంతోమంది క్రైస్తవ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాలు లేకుండా ఉంటున్నారు. కారణం ప్రార్థన చేయటం లేదు, ప్రభువుని అడగటం లేదు. మీరు నా నామంలో ఏమడిగినా మీకు అది ఇస్తానన్నారు. మీరు నా నామంలో అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదన్నారు. మీరు అడిగినను అవిశ్వాసంతో అడిగారు కాబట్టి మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకటం లేదు. మీరు విశ్వాసంతో అడిగితే, దేవుని మహిమార్థమై అడిగితే, దేవుడు అడిగి ఊహించిన వాటికంటే గొప్పవి మనకి ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టండి. క్రైస్తవ జీవితము కంగారు పడేది కాదు. ఏంటది? కనిపెట్టేది. చూసారండి, కనిపెట్టడానికి అస్సలు ఇష్టం లేదు. ఇది స్పీడ్ లోకం. ఎంత స్పీడ్ అంటే ఇన్స్టంట్ అన్నీ జరిగిపోవాలి. ఇన్స్టంట్ కాఫీ, ఫాస్ట్ ఫుడ్. రోడ్ల మీద చూడండి, ఏం ఫుడ్ అంటది? ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్గా నువ్వు చస్తానికి ఫుడ్ అంటది. అది ఫాస్ట్ ఫుడ్ అంటే అర్థం. ఫాస్ట్ ఫుడ్ మనల్ని ఫాస్ట్గా చావడానికి సహాయం చేస్తుందని ఆ యొక్క ఆయిల్, ఆ యొక్క
వంటకాలు మనిషిని ఆరోగ్యానికి హానికరమైన తెలుసుకుంటున్నా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి అంతే. ఏదండి, ఏదైనా తొందరగా చేసేయాలి, తొందరగా చేసేయాలి అనుకున్నదే. తలంచుకున్నప్పుడే తాత పెళ్ళనేవాళ్ళు పూర్వకాలం. ఎప్పుడు ఏమనుకున్నావో అప్పుడు జరిగేసేయాలి అంతే. ఇప్పుడు తినాలంటే తినాలి, కొనాలంటే కొనాలి. డబ్బులు లేవరా ఆయన అంటే అప్పు చేసుకోనమంటాడంట అంతే. అందుకే చూడండి, వాళ్ళు ₹1 ఫ్రిడ్జ్ తీసుకుపో, ₹1 టీవీ తీసుకుపో అంటే ₹1 టీవీ వచ్చిందని తెచ్చేసుకుంటున్నారు, తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? అప్పులు కట్టలేక, ఆ తర్వాత వడ్డీలు కట్టలేక కంగారు పడి దేవుడు ఇవ్వనిది అప్పు చేసి కొనుక్కుంటాడు. విశ్వాసులకు అది తగదండి. విశ్వాసులారా అప్పు చేయకండి, విశ్వాసులైన మీరు అప్పు ఇచ్చెదరు కానీ అప్పు చేయరు అని బైబిల్లో ఉంది. బైబిల్ ఒట్టిదా? నువ్వు ఒట్టోడివా? ఈ రోజుల్లో చర్చిలు కట్టాలని కూడా పాస్టర్ గారులు అప్పులు చేసి చర్చిలు కడుతున్నారంట పాస్టర్ గారు, లేకపోతే అడుక్కు తిని చర్చిలు కడుతున్నారంట పాస్టర్ గారు. ఎందుకండి? అవిశ్వాసులతో నింపేస్తున్నారు చర్చిల్ని. ఎలా విశ్వాసం నేర్పిస్తావు? పాస్టర్ అప్పు చేసేవాడైతే సంఘానికి అప్పు చేయొద్దని ఎట చెప్పగలడు? 45 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను, నేను అప్పు చేయలేదు, అడుక్కు తినలేదు, దేవుడు నన్ను పస్తు పెట్టలేదు. దేవుని చిత్తములో చేసింది దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అప్పు చేయటం లేదు బ్రదర్ మేము అన్నాడు ఒక ఆయన. మరి ఏం చేస్తున్నామంటే క్రెడిట్ కార్డు ఉంది కదండి అన్నాడు. క్రెడిట్ కార్డు ఏంటండి? క్రెడిట్ కార్డుకు తెలుగులో ఏమంటాను తెలుసా? నేను ఒక పేరు పెట్టాను దానికి, అప్పుల కార్డు. రేషన్ కార్డు కాదు, ఆధార్ కార్డు కాదు. ఏం కార్డు ఇది? అప్పుల కార్డు లేనివాడు అయ్యో క్రెడిట్ కార్డు కూడా లేదరా నీకు అని ఆఫీసులో అంటారని కొనుక్కున్నానండి ఒక ఆయన అన్నాడు, అని తెచ్చుకున్నానండి ఒక ఆయన అన్నాడు. ఏంటండి క్రెడిట్ కార్డు లేకపోతే ఏంటో బతుకులో ఏమీ లేనోడిలాగా కొంతమంది లోకస్తులు అనుకుంటున్నారు. కానీ క్రెడిట్ కార్డుతో షాపింగ్కి వెళ్తే ఎంత కొంటున్నావో ఎంత అవుతుందో నీకేమి లెక్క ఉంది? ఏదో వాడికి ఇస్తే ఒక గీతకి ఇస్తాడు, ఇచ్చేస్తాడు అంతే. నువ్వు ఇన్ని సామాన్లు వచ్చాయని తెచ్చేసుకుంటున్నావు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు బ్యాంక్ వాడు ఫోన్ చేసి కట్టు అంటాడు. అప్పుడు తెలుస్తుంది, అమ్మో ఇంత ఖర్చు పెట్టామేంటి నెల, మన జీతం ₹1,00,000 అయితే 5 లక్షలు అయింది ఏంటి క్రెడిట్ కార్డు బిల్లు? ఎక్కడి నుంచి తెస్తావు? ఏంటండి? కనిపెట్టు, దేవుడు ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిలో ఒక్కటి కూడా ఎప్పుడు పస్తు ఉండదు. అడవి పువ్వులు చూడండి, అవి ఎంత చక్కగా అలంకరించబడ్డాయో. అడవి పువ్వులను అలంకరించిన దేవుడు మీకు కావాల్సిన వస్త్రాలు ఇవ్వడా? 50% డిస్కౌంట్ అంటే బట్టలు అవసరం లేకపోయినా సరే కొనుక్కోచుకోవటం. ఆ బీరువాలో తాస్తుంటే కింద పడిపోతుంటే కింద అవి ఉతుక్కోలేక నడువులు పడిపోయి అది పొట్టయిపోయింది, ఇది పొడుగైపోయింది. అరే నచ్చే చీర కట్టే చీర 4 సరిపోతాయి కదండి. బీరువా నిండా 100 చీరలు పెట్టుకొని ఏం చేసుకుంటాం? అవసరం లేనివి అవసరం లేనప్పుడు కొనుక్కోవటం ఆశీర్వాదం కాదండి. నేను రేపు సంపాదించే డబ్బుకు ఈరోజు ఖర్చు పెట్టుకోవటం న్యాయం కాదు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. విశ్వాసులు అనబడిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు గనుక యెహోవా ఈరే నా ప్రభు చూసుకుంటాడు అని చింతలేని వారిగా ఉంటారు. దేవుని సందులో కనిపెడతారు. యోబు సహనమును మీరు ఎరుగుదురు కదా, ఓపికతో కనిపెట్టాడట. ఎప్పుడు మళ్ళీ దేవుడు నన్ను దీవిస్తాడా? నా బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, కానీ దేవుడు నన్ను దీవిస్తాడు అని కనిపెట్టుకొని ఉన్నాడు. అది తగిన సమయంలో దేవుడు ఆయన 2 ఆశీర్వదించి ఉన్నాడు. ఈ అంచె దినాలలో ప్రభువు కొరకు కనిపెట్టండి, ప్రభు చిత్తము కొరకు కనిపెట్టండి. తగిన సమయమందు ఆయన సమస్తము చక్కగా చేస్తాడు. దేవుడు అన్ని చక్కగా చేస్తాడు. ఎప్పుడు ఏది కావాలో అది చేస్తాడు. అసూయపడకండి, ఇతరులను చూసి బాధపడకండి. యేసు ప్రభు పేతురు దోణిలో ఎక్కి కూర్చొని బోధించమని, బోధించుడు చాలించిన తర్వాత వల వేయమన్నాడు. 2 దోణులను చూశాడంట ఒడ్డున, కానీ ఒక దోణి ఎక్కాడు. ఆ 2వ దోణి ఎవరిదో తెలుసా? యోహానది. ఆ యోహాన్ అనుకుంటాడా ఏ పేతురుతోనే ఎక్కుతాడులే, పేతురికే హెల్ప్ చేస్తాడులే, పేతురు అంటేనే దేవుడికి ప్రేమలే అనుకుంటా ఉన్నాడంట ఒడ్డును కూర్చొని. కానీ అక్కడికి వెళ్ళి వలేసిన తర్వాత ఎన్ని పడ్డాయి వలలో? 2 దోణులు నిండునంత వల పడగానే అక్కడి నుంచి పేతురు యోహానో రమ్మన్నప్పుడు ఆయన జర్రను దోనేసుకొని వచ్చినప్పుడు పేతురు దోనే నిండింది, యోహాను దోనే నిండింది. ఇంకొకరిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. నువ్వు కంగారు పడకు. ప్రార్థించి దేవ చిత్తాన్ని అన్వేషించి ఆయన చిత్తంలో స్థిరపడండి, బలపడండి. దయచేసి తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. నీ భక్తి జీవితం కట్టబడాలంటే యేసయ్య మాటలు చొప్పున చెయ్యి. యేసయ్య మాట ప్రకారం నీ భక్తిని కట్టుకుంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత తొందరపాటులు కలిగినా, సాతాను ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఎటువంటి ఆటంకం లేని పరిస్థితి ఉంటుంది. మా బిడ్డలకు గర్భఫలము దయచేయి ప్రభా. గర్భఫలమే యెహోవా ఇచ్చు దానం అన్నావు, కుమారులు అనుగ్రహించి స్వాస్థ్యం అన్నావు.
సహాయం చేయి తండ్రి. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థించండి. మీరు విశ్వసించిన మా దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనండి. అప్పుల నుంచి, బాధల నుంచి నిన్ను విడిపించినట్లుగా పశ్చాత్తాపడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా హృదయంలోనికి రా నాయన. నా భక్తిలో జారిపోతున్నానయ్యా. నా భక్తి కృంగిపోతుందయ్యా. నా భక్తిని నీ మాటలతో కట్టుకునే శక్తిని నాకు దయచేయి తండ్రి. పరిశుద్ధాత్ముడు నా మీద కుమ్మరించు నాయన. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో నాకు రావటం లేదయ్యా. నా పొడి మాటల ప్రార్థన పరలోకం చేరడం లేదు నాయన. విరిగిన హృదయంతో నీకు మొరపెట్టే కృపను నాకు దయచేయి. నా గుండెల్లోనికి రాయేసయ్యా. ప్రార్థనాత్మను నాకు దయచేయి నాయన. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో చేసే ప్రార్థన నాకు దయచేయేసయ్యా. చేతులెత్తి వారి గుండెల్లో ఉన్న భారాలను నీకు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. ప్రతి కృంగిన వ్యక్తిని నిలబెట్టము తండ్రి. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదాలు మేము అనుభవించినట్లుగా, నీ కృపలో భద్రపరచబడినట్లుగా నీ గొప్ప కార్యాలు జరిగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు